హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను దొండకాయ కారం చేస్తున్నాను. 500 గ్రాము దొండకాయ తీసుకున్నాను. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసి పెట్టుకుంటామో మనము అలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగో నేను అన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. 500 గ్రామ్స్. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. జీలకర్ర, మినపప్పు, మిరియాలు, పసుపు, కారము, ధనియాలు, ఉప్పు, నూనె. నేను పెద్ద ఉల్లిగడ్డ 3 తీసుకున్నానమ్మా. ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. వెల్లుల్లి, ఒక్క వెల్లుల్లి తీసుకున్నాను చిన్నది. కరివేపాకు, చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందు మనము ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాము. తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. తర్వాత జీలకర్ర, తర్వాత మినపప్పు, ఇంకా మిరియాలు ఫ్రై చేసుకుందాం ముందు. ఓకేనా? నేను ప్యాన్ పెట్టాను. స్టవ్ లైట్ చేస్తున్నాను. నూనె పోసుకుందామమ్మా. ఒక 2 స్పూన్స్ నూనె పోసుకుందాము. 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామమ్మా. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత తక్కిన వేరే దాన్ని వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. వెల్లుల్లి కూడా వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామమ్మా. మిరియాలు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ మిరియాలు. పచ్చివాసన పోయే వరకు మనము ఇది ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందాము. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేద్దాం. ఓకేనా? ఇప్పుడు తీసేద్దాము. తీసేసానమ్మా. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఇందులో ఇంకా 2 స్పూన్స్ నూనె పోసుకుందాము. నూనె కాగింది. ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామమ్మా. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఇది. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలమ్మా. హై ఫ్లేమ్ పెట్టొద్దు. సరేనా? ఇప్పుడు ఇవి ఫ్రై చేశాను కదమ్మా. ఆనియన్, మినపప్పు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఇందులో వేసుకుందాము. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము. ఇందులోనే వేసుకోవాలి. మీకు తగినంత కారం పొడి వేసుకోండి మీరు. నేను 3 స్పూన్స్లు వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. కొత్తిమీర ఫ్రై చేయొద్దు. సరేనా? ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందామమ్మా. చూడమ్మా, బెండకాయ సగం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా ఇది చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం ఇందులో. ఓకేనా? ఫ్లేమ్ని స్లోగానే పెట్టుకోవాలమ్మా. సరేనా? ఇప్పుడు ఉప్పు వేసుకుందాము.
చూసి వేసుకోండమ్మా, తగినంత ఉప్పు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. బెండకాయ చూడమ్మా, ఫ్రై చేసుకున్నాను బాగా. దొండకాయలు కూడా బాగా ఉడికింది. ఇదిగో, సరేనా? ఇది చాలా మంచిదమ్మా, బ్లడ్ షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఇది కంట్రోల్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని. ఇంకా డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుందమ్మా ఈ దొండకాయ. ఓకేనా? ఇది మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.